ఓకే. ఇప్పుడు రెండవ లెఫ్ట్ సైడ్ తిరగాలి. అందరు ఇక్కడ తిరిగి హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోవాలి. మనం పడుకొని లేచేటప్పుడు కూడా ఈ విధంగా పడుకొని వేస్తే మనకు హెల్త్ టిప్స్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడితో ఫిజికల్ సంబంధించి అంటే శరీరానికి సంబంధించినటువంటి స్లోగా వదిలితే మనకు అంత బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ప్రాణి ఆసనాస్లో శీర్షాసనాన్ని ఫాదర్ ఆఫ్ ఆసన అంటారు. రెండు కాళ్ళ మధ్య దూరం తీసుకోవాలి. రెండు చేతులను ఒకదానిపైన ఒకటి ఉంచి తలని ఒక సైడ్ వాల్చి మకరాసన స్థితి. మనం బోర్లో పడుకుంటే మకరాసన స్థితి రిలాక్సేషన్ కోసం. కళ్ళని మూసుకొని మనం ఇంతవరకు చేసిన ఆసనాస్లో మనకి ఎక్కడైనా పెయిన్స్ అనిపించినా ఆసన స్థితిలో ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి, లేదా 2 నుంచి 3 సార్లు. మనకు చెప్పే మొదటి ఆసనం ఏంటంటే యోగా చేసే ఆసనాస్లో ఫస్ట్ భుజంగాసనం చెప్తారు. ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్లో మెయిన్గా రిలాక్సేషన్ కోసం ఇది చేస్తాం. ఇంకోటి దీనికి ఆపోజిట్గా చేసే ఆసనం ఏంటంటే శశంకాసనం. మనం ఇంతకుముందు చేసేటువంటి శశంకాసనం. దానికి ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి పవనముక్తాసనం. మీ 2 మోకాళ్ళని దగ్గరికి తీసుకొని మీ 2 చేతులతో 2 మోకాళ్ళని హక్ చేసుకోవాలి. మీ 2 మోకాళ్ళని 2 ఫీట్స్ గ్యాప్ ఉండాలి. ఏ పాదాన్ని ఆ పాదం వైపు టచ్ చేసి 2 చేతులని అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఉండాలి. కళ్ళని మూసుకొని తలని ఎడం వైపు లేదా రైట్ సైడ్, కుడి లేదా ఎడం వైపు టర్న్ చేయొచ్చు, లేదా తలని స్ట్రైట్గా ఉంచు. మొత్తం బాడీని నేలపైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఈ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. Thank you. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 39. ధ్యానం చేయడం వలన మనకున్నటువంటి భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ